ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. జీవితంలో చాలాసార్లు నోరు తెరవాల్సిన సందర్భాలు ఉంటాయి, ఇంకా చాలాసార్లు నోరు మూసుకోవాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే వివేకిగా ఉన్నవారి లక్షణం ఏంటంటే ఎక్కువ శాతం నోరు మూసుకొని ఉండడమే. అంటే మేలుకరమైన మాటలు మాట్లాడడానికి, ఇతరులను రక్షించడానికి, అపాయం నుండి తప్పించడానికి నోరు తెరుస్తారు, అనవసరంగా నోరు తెరవరు. అంటే అనవసరమైన మాటలు మాట్లాడరు. ఒక వ్యక్తి అజ్ఞానైనా, ఒక వ్యక్తి మూఢుడైనా, ఒక వ్యక్తి నిరక్షరాస్యుడైనా అతడు మౌనముగా ఉంటే గనక అతడు వివేకిగా పేరు తెచ్చుకోగలుగుతాడంట. అంటే మౌనమునుకున్నటువంటి గొప్పతనం అంత శ్రేష్టమైందని దీని అర్థం. చాలాసార్లు చాలామంది నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. అది పెద్దోళ్ళ, చిన్నోళ్ళ, వాళ్ళు స్త్రీల, వాళ్ళు పురుషుల, వాళ్ళు నేను ఇలాంటి మాటలు మాట్లాడచ్చా, ఇప్పుడు నేను ఇవి మాట్లాడడం అవసరమా కాదా అనేది ఏం ఆలోచించరు. ఒకసారి నువ్వు మాట్లాడేస్తే మళ్ళీ ఆ మాటను వెనక్కి తెచ్చుకోలేవు. అందుకే ఆలోచనతో మాట్లాడాలి, ఉద్రేకంతో మాట్లాడకూడదు, కోపంతో మాట్లాడకూడదు, తొందరపాటుతో మాట్లాడకూడదు. మన మాటల్ని మనము సావధానపరుచుకోవాలి, మన మాటల్ని తక్కువగా చేసుకోవాలి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మాట్లాడవలసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనము ప్రమాదంలో ఎవరైనా ఉన్నప్పుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడాలి, సలహాలు చెప్పాలి, బోధ చేయాలి, హెచ్చరించాలి, మంచి విషయాలు చెప్పాలి, దేవుని విషయాలు చెప్పాలి. అంతేగాని వ్యర్థమైన సంభాషణలతో, వ్యర్థమైన మాటలతో, లేనిపోయిన మాటలతో, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ, ఇతరులకు బాధ కలిగించే మాటలతో, కొండెపు మాటలతో, కత్తిపోటు లాంటి మాటలతో, ఇచ్చకపు మాటలతో, సరసోక్తులతో, పోకిరి మాటలతో మనము ఇతరుల జీవితాలు పాడు చేయకూడదు, మన జీవితాలు పాడు చేసుకోవద్దు. ఒకవేళ మనం మౌనముగా సావధానంగా జీవించగలిగితే వివేకులంగా, జ్ఞానులంగా తీర్చిదిద్దబడతాం.